బృందా డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ది బెస్ట్ సిరీస్ విత్ ది బెస్ట్ రైటింగ్స్ అండి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సూర్య మనోజ్ వంగల గారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్ సార్. చాలా వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ పెట్టేసి గంట సేపు పెడతారు ఈచ్ ఎపిసోడ్ని. ఎందుకు ఎంతసేపు అనేలా ఉంటాయి. కానీ ఈ బృందా సిరీస్ 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైంతో సోనీ లీవ్లో తెలుగులో కూడా రిలీజ్ అయిన బృందా మాత్రం కొన్ని స్లో సీన్స్ ఉన్నప్పటికీ ఒక నార్మల్ స్టోరీని డిఫరెంట్ డీటెయిలింగ్తో ఒక టిపికల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇలానే ఉంటుందేమో అనేలా క్లియర్ కట్ అండ్ క్లారిటీతో ఉండే ఆ నెరేషన్తో భలే రాశారు. విత్ ఇనఫ్ డోస్ ఆఫ్ థ్రిల్స్ అండ్ ఎంగేజింగ్ నెరేషన్. ఫ్లాష్ బ్యాక్ని ప్రెజెంట్ని చూపించే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా బాగా హెల్ప్ అయింది. త్రిష గారి డెబ్యూట్ వెబ్ సిరీస్ ఇది. మంచి ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సీన్స్ అన్నీ హైలైట్గా ఉంటాయండి. స్లో సీన్స్ ఉంటాయి కానీ అలా అనిపించే ప్రతిసారి మళ్ళీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో పైకి లేపుతారు. నైట్ 4 ఎపిసోడ్స్ చూసి నిద్రపోవాలని పడుకున్నా కానీ అయినా సరే 5th ఎపిసోడ్ స్టార్ట్ చేయాలనే మైండ్ సెట్టే ఉండేది. అండ్ మార్నింగ్ లేచి మిగతా 4 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ ఎస్పెషల్లీ త్రిష గారు బెస్ట్ సపోర్టివ్ రోల్ అనేటట్టుగా ఉండే రవీంద్ర విజయ్ గారు, ఇంద్రజిత్ సుకుమారన్ గారు, ఆమిని గారు, మొత్తం అందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మూఢనమ్మకాల్లో డీల్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా అనిపించింది ఆ బ్యాక్డ్రాప్. ఇంకా ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెంట్ అండ్ బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి. ఇంకా ఒక చోట త్రిష గారు ఒక వల్గర్ వర్డ్ యూస్ చేస్తారు. అది పర్లేదు అని కూడా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక చిన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అది ఎవరిది, అది ఎలాంటి పరిస్థితుల్లో దొరికింది, ఏం జరిగింది అన్నది కనిపెట్టడానికి పోలీస్ ఆఫీసర్స్ అయిన త్రిష గారు మరియు టీం మొత్తం రంగంలోకి దిగుతుంది. ఆ మిస్టరీ ఏంటి అన్నదే స్టోరీ. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూస్తే అసలు స్పాయిలర్స్ ఉండవు. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఎపిసోడ్ 1 ది చోజన్ 1 38 మినిట్స్ ఉంటుంది. ప్రామిసింగ్ స్టార్ట్ గైస్. పక్క మంచి సిరీస్ అనే నమ్మకాన్ని తెప్పించిన ఒక గుడ్ స్టార్ట్ అనేలా ఉంది. క్యారెక్టరైజేషన్స్ ఇంకా మెయిన్ స్టోరీలోకి వెంటనే ఎంటర్ అవ్వడం, త్రిష గారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, మొత్తం ఎపిసోడ్ అంతా బాగుందండి. ఎపిసోడ్ 2 లిటిల్ డీపర్ 39 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అయ్యి మధ్యలో వచ్చే పోలీస్ కాన్వర్సేషన్ సీన్స్తో ఎంగేజింగ్గానే వెళ్ళింది. ఎపిసోడ్ 3 హిట్ అండ్ మిస్ 40 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ 15 లాస్ట్ 15 మినిట్స్ బాగుంటుంది. మధ్యలో ఒక 10 మినిట్స్ పర్సనల్ విషయాలను టచ్ చేయడం వల్ల ఫ్లో కొంచెం బ్రేక్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇందులో సర్ప్రైజ్ చేసింది ఏంటంటే ఎప్పుడో లాస్ట్లో రివీల్ చేస్తారేమో అనుకుంటాం సిరీస్ లాస్ట్లో, కానీ ఇక్కడే చాలా అన్ని మెయిన్ విషయాలను రివీల్ చేస్తారు. ఎపిసోడ్ 4 ది బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ 39 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఎండింగ్కి మళ్ళీ మంచి సస్పెన్స్ని రేస్ చేస్తుంది. ఎపిసోడ్ 5 లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ 43 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూసే నాకు మతిపోయింది. ఎండింగ్లో వచ్చే ఒక ఫ్లాష్ బ్యాక్ ఫాలోడ్ బై మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే అదిరింది. లాగ్ ఏం లేదు, చాలా ప్రోగ్రెస్ ఉంది. ఎపిసోడ్ 6 ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. ఇదే లెంతీ ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుందండి. బాగానే ఉంది కానీ లాస్ట్లోనే త్రిష గారు ఒకటే ఫైట్ చేస్తున్నా సరే అప్పటి వరకు ఎవరు రాకపోవడం హెల్ప్ చేయడానికి అనేది అంత కన్విన్సింగ్గా లేదు. ఎపిసోడ్ 7 ది హోలీ పాస్ట్ 42 మినిట్స్ ఉంటుంది. పేరుకి తగ్గట్టే ఒక ముఖ్యమైన ఎమోషనల్ గతాన్ని చెప్పే స్టోరీ ఇది. కొంచెం స్లోగా ఉంది కానీ బాగుంది. ఎపిసోడ్ 8 హోమ్ కమింగ్ 40 మినిట్స్ ఉంటుంది. ఇది ఇంకా కంక్లూజన్నే. ఎవరో కూడా మనకు తెలిసిపోయినా సరే ఇంకా చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే కలిగించింది. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే మధ్యలో కొంచెం స్లో సీన్స్ అండ్ వైలెంట్ కంటెంట్ని పక్కన పెడితే ఎపిసోడ్కి చూడాలి, నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనేలా చేసే ఈ రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పాలండి. ఇట్స్ ఎ వెల్ ఎగ్జిక్యూటెడ్ క్రైమ్ థ్రిల్లర్. దానికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.